జై భీమ్ అందరికీ. జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలతో ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఏ విధంగా ఉంది, మైనింగ్ మాఫియా సంబంధించినటువంటి ప్రధాన అంశాలు కూడా చెప్పొచ్చు. ఈ మాఫియా ఏ విధంగా ఉంది, మాఫియాకు సంబంధించినటువంటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, మైనింగ్ మాఫియాకు సంబంధించినటువంటి ప్రతి అంశం ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా మీ ముందు చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త, మైనింగ్ మాఫియా అల్చల్, రాత్రులంతా ఇసుక తవ్వకాలే ఇప్పుడు ప్రధానంగా నడిచేటువంటి పరిస్థితి. రాత్రులంతా ఇసుక తవ్వకాలు, ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాలు. రాత్రులంతా మార్నింగ్ మాత్రము యథావిధిగా ఉంటుంది, ఎక్కడేసిన పరిస్థితి అక్కడే ఉంది. ఒక పక్కన పోలీసులు ఉక్కుపాదం మోపుతూనే మరో పక్కన ఏ అయితే మాఫియా ఉందో ఆ మాఫియా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేసేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్న దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించిన అటువంటి అంశం, ప్రధాన అంశం. దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాల భాగంగా మనం చూస్తున్నాం. ఇరిగేషన్ ఏఈలు, డిఈలు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ మైనింగ్ మాఫియాను కట్టడి చేయమంటుంది. జేసీబీలు తవ్వడం, టిప్పర్లు తిరగడం ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. సిపిలు ఆదేశించినా ఎక్కడ తగ్గని మైనింగ్ దందా, దామెర గుట్టను దంచుకుంటున్నారు. రాష్ట్రమంతా ఒకటే ఇసుక దోపిడీ, అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు. ఇసుక దోపిడీ వాటాదారులు, వ్యాపారులు అందరికీ వాటాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గ్రహం తలిపిస్తేనే మైనింగ్ మాఫియా తగ్గిపోతుంది. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాష్ట్రం ప్రధాన వార్త. ఇక్కడ వార్తను ప్రధానంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా దోపిడీకి హద్దులు లేకుండా పోతున్నాయని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా హెచ్చరించారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇసుక మాఫియాను నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడి చేపడుతున్న ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక రవాణా స్వయంగా ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను పంచాలని ప్రభుత్వం నిర్ణయించగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల ఇసుక మాఫియా దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్నారు. పోలీస్ కమిషనర్ స్వయంగా రంగులు దిగి ఇసుక తవ్వకాలు ప్రాంతాన్ని పరిశీలిస్తే పగడబంది కేసులు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది పోలీసు అధికారులు ఇసుక మాఫియాకు సహకరించడంతో లోపల రాత్రి గుట్టలు తోడడం, ఇసుక రవాణాను అక్రమంగా సరపడడం మైనింగ్ మాఫియా నిరంతర ప్రక్రియలాగా పెట్టుకొని ఇసుక దోపిడీకి పాల్పడుతుందన్నారు. హన్మకొండ జిల్లాలోని శాంపేట మండలం ఉల్లిగడ్డ దామర గ్రామంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ 30 టిప్పర్లు 4 జేసీబీలతో గిద్దెలగుట్టను అక్రమంగా తవ్వకాలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఏ విధంగా ఉంది, మైనింగ్ మాఫియా ఎంత విచ్చలవిడిగా చేస్తుంది, మైనింగ్ మాఫియా ఏ విధంగా చేస్తుందో మనం చూస్తున్న దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త